అందరికీ మరణాత. కీర్తన 91 అధ్యాయము. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడే. ఆయనే నాకు ఆశ్రమం, నా కోట. నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రమం కలును. ఆయన సత్యమును కేడమును డాలనై ఉన్నాడు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుండగా బుద్ధిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమైన మహోన్నతుని దేవుని నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపింపదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడ్డాక ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహంలను నాగప్రాములను తొక్కెదువు, కొదమ సింహంలను భుజంగంలను అనగదొక్కెదువు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదాను. అతను నా నామం నెరిగినవాడు కనుక నేను అతనికి కనపరిచేదాను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదాను. శ్రమలోనే అతనికి తోడైందును. అతను విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయుష్యతను తృప్తిపరిచేదను. నా రక్షణ చూపించేదను. ఆమేన్.